అక్షరాల 32,000 ఎకరాలు వైసీపీ కుటుంబం, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం కాజేసింది. బినామీలుగా చాలామందిని చేర్చుకున్నారు అని చెప్పి మేం చెప్పడం కాదండి, రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఈరోజు ఈ విషయం చెప్తా ఉన్నారు. సర్వీస్ ల్యాండ్స్ వదిలిపెట్టలేదు, అసైన్డ్ భూములు వదిలిపెట్టలేదు, ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్స్ వదిలిపెట్టలేదు, అదేవిధంగా 22A భూములు వదిలిపెట్టలేదు. ఈ రకంగా అనేక రకాలైన భూముల్ని కబ్జా చేసే పనిలో గత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొంత చేస్తే, ఇప్పుడు ఈ 9 నెలల నుంచి ఇంకా ఎక్కువ అయ్యింది అని చెప్పి స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ధర్మాన ప్రసాదరావు గారు, ఏమండి ధర్మాన ప్రసాదరావు గారు, మీరు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి నాన్నగారైన రాజారెడ్డి గారి పేరు మీద ఎన్నెన్ని కొన్నారో, ఎన్నెన్ని భూములు కబ్జా చేశారో వైజాగ్లో మా దగ్గర చిట్టా మొత్తం ఉంది. ఈ ధర్మాన ప్రసాదరావు గారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ల్యాండ్స్ని వారు కొట్టేశారు అనే దానిలో ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఇతర పేపర్లో కూడా వస్తే దానికి ఖండించిన పరిస్థితి లేదు. మేమేమి చెయ్యలేదు అని చెప్పి మీరు అనుకుంటా ఉంటే అది కుదరదు. ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి అప్పారావు అనే సైనికుడిని అడిగితే ఆ కుటుంబాన్ని మీరు ఏ రకంగా చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు. అదేవిధంగా మధ్యవర్తిగా ఉన్న గుబ్బల గోపాలకృష్ణ ఏ విధంగా ఈ ల్యాండ్స్ అన్నీ మీ అబ్బాయి పేరు మీద మరి ట్రాన్స్ఫర్ చేయడానికి సహకరించారో అందరికీ కూడా తెలుసు. ఇదిగోండి సాక్ష్యాలు. అంతేకాకుండా ఈ యొక్క 25 ఎకరాలు 500 కోట్ల రూపాయలు ఆస్తి. ఇది ఋషికొండ ఏరియా దగ్గరలోనే ఉంది. కుమార్ అనే వ్యక్తి కనుక ఎవరైతే మీడియేటర్గా ఉన్నారో అతన్ని కనుక నార్కో అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా విషయాలన్నీ కూడా బయటికి రావటం తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఈ వైఎస్ కుటుంబం ఒక కబ్జా కుటుంబం లాగా తయారైంది. వైఎస్ సుధీర్ రెడ్డి అతని పేరు మీద 20,592 ఎకరాలు బాక్సైట్ నిధులు, 8 కోట్ల ఆస్తి. అదేవిధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 1,00,000 కోట్ల ఆస్తి, 10,000 ఎకరాలు. అదేవిధంగా అనిల్ కుమార్ 1866 ఎకరాలు, ఇది 2,500 కోట్ల ఆస్తి. ఈ విధంగా బాక్సైట్ నిక్షేపాల్లో కూడా వీళ్ళు తలదూసడం జరిగింది వైఎస్ కుటుంబం. దానికి సంబంధించి ఈరోజు సిబిఐ ఎంక్వైరీలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. మొన్న 2 వారాల క్రితమే ఈ పెన్నా సిమెంట్స్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా సిబిఐ కోర్టు సమన్లు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రకంగా విశాఖ మీద ఉన్న ప్రేమతో కాదు, అందులో వాళ్ళకున్న అక్కడ ఉన్న ఆస్తుల కోసం, వాటిని పెంచుకోవటం కోసం, బాక్సైడ్ నిధుల కోసం అని చెప్పేసి స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా 22A, ఈ 22 అనేది ప్రభుత్వ భూములు. ఇవి ప్రభుత్వ భూములు కాదు, ఇవి మావే అని చెప్పి ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే జాయింట్ కలెక్టర్ సంతకంతో అవి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వ భూముల కింద ఎంత దందా జరుగుతుంది, ఎన్ని వేల ఎకరాలు దందా జరుగుతూ ఉంది. గత 7 నెలల నుంచే దాదాపు 1800 ఎకరాలు మీకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా కట్టబెట్టారు. ఈ 22A ప్రభుత్వ భూముల్ని అందులో నుంచి మినహాయించి కట్టబెట్టారు అని మరి అక్కడ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బహిరంగ విచారణ జరగాలి. కలెక్టర్ స్థాయిలో, జాయింట్ కలెక్టర్ స్థాయిలో బహిరంగ విచారణకి సిద్ధమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అదేవిధంగా క్రిస్టియన్ ప్రాపర్టీస్, టైకూన్ రెస్టారెంట్ దగ్గర 4 ఎకరాల భూమి, 2 క్రిస్టియానిటీకి సంబంధించిన ఈ 2 వర్గాలు కొట్టుకుంటా ఉంటే ఆ కేసు కోర్టులో కూడా ఉంటే
ఈరోజు దాన్ని సెటిల్మెంట్కి పిలిచి అక్కడ ఉన్న స్థానిక ఎంపీ, అదేవిధంగా ఒక పెద్ద మనిషి, వైసీపీలో పెద్ద మనిషి 8 నెలల నుంచి అక్కడ తిరుగుతూ ఉన్న ఇంకొక రాజ్యసభ ఎంపీ ఇది సెటిల్మెంట్ చేసే దానిలో ప్రముఖ పాత్ర వహించారని అగ్రిమెంట్లు చేయించుకుంటున్నారు అని చెప్పి మరి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పే పరిస్థితి ఆ ఎంపీలు, వైసీపీ ఎంపీకి ఉందా లేదా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి కూటవేటు దూరంలో, ఈరోజు దానికి కూటవేటు దూరంలో లూలు గ్రూప్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. 2,000 కోట్ల రూపాయల ఆస్తి అది, అంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అది. ఈరోజు దాన్ని వెళ్ళగొట్టేశారు అంటే ఈ 4 ఎకరాల భూమిని మీరు డెవలప్ చేసుకొని దాదాపు 1000 కోట్ల పైన సంపాదించుకోవటానికే అనేది అక్కడ ప్రజలే చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక ఆడిటర్ ఎక్కడ దొరికాడోనండి ఈ ఆడిటర్. చీడ పురుగులు అనే దానికి మారు పేరు ఈ ఆడిటర్. వైసీపీ వాళ్ళకి సీట్లు ఇప్పించే దానిలో ఇతను ముఖ్య పాత్ర వహించారు. ఎలక్షన్స్ ముందు వైసీపీకి ఫండింగ్ రావడానికి కూడా ఇతను ఒక ముఖ్య పాత్ర వహించారు. ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉండకుండా హైదరాబాద్లో మకాం మార్చేసి అక్కడ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కులు కేసీఆర్ గారి చేత తెచ్చుకొని పనులు చేసుకుంటా ఉన్నారు. ఇతని ప్రత్యేకత తన క్లయింట్లనే తనే పట్టించేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కానీ ఇంకెవరికైనా సరే. అది ఇతని ప్రత్యేకత. అంటే ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ నేచర్, తన క్లయింట్స్ని తనే బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఇతను ఎలక్షన్స్ ముందు వైసీపీకి ఫండింగ్ రైజ్ చేశారు కాబట్టి నీలకుండీల దగ్గర అతను లేఅవుట్లు వేసుకుంటే ఆ లేఅవుట్లన్నీ కూడా ఈరోజు వాటి రేటు పెరగటం కోసం, ఆ రకంగా ఈ ఆడిటర్కి సహాయం చేయటం కోసం వైసీపీ విశాఖని రాజధాని ముసుగులో ఈ తంతంతా చేస్తుంది అని చెప్పి అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు కబ్జా చేస్తుంటే ఇవన్నీ కూడా పేపర్లో వస్తూ ఉంటే ఇంతవరకు సమాధానం వైసీపీ చెప్పలేదు అంటే ఇందులో ఖచ్చితంగా ఒక కుయుక్తి దాగుంది, ఒక కుట్ర దాగుంది. అదేవిధంగా ఇంకో మాట కూడా మేము అడగదలుచుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్ళే దారిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని దాని రేటు పెంచడం కోసం అక్కడ సంబంధం లేకపోయినా, ట్రాఫిక్ ఇష్యూస్ లేకపోయినా 6 లేన్ల రోడ్డు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయటం జరిగింది. ఈరోజు ఆ ప్రభుత్వ భూమి 22A కింద కూడా ఉంటే కొంతమంది అది మా భూమి, ఇది మినహాయించండి, ఆ 22A నుంచి ఈ భూమిని మినహాయించండి అని చెప్పి ఈరోజు తిరుగుతా చాలామంది కూడా ఆ ప్రభుత్వ భూమిని ఆ 22A లిస్టు నుంచి మినహాయించే దానిలో ప్రముఖ పాత్ర వైసీపీ నేతలు తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు అది మామూలు ఆస్తి కాదండి, అది మొత్తం కలిపి దాదాపు 400 కోట్ల ఆస్తి అండి అది. ఈరోజు దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితి వైసీపీకి లేదు. అలాగే అదేవిధంగా తగరపు వలస 9 కిలోమీటర్ల దూరంలో పద్మనాభ గుడికి వెళ్ళే దారిలో 2500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇది సంబంధించి మరి అది గ్రానైట్ మైనింగ్ పేరిట ఉంది. ఇది కూడా మరి బినామీలకి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టబెట్టారు అనే విషయం కూడా అందరూ గమనించాలి. ఇది గాక ఎండాడ, ఋషికొండ ఏరియాలో ఎండాడ, ఈ ఎండాడలో కుప్పలుగా పులివెందల నుంచి పంచకట్టు వేసుకున్న ముసుగులో పంచకట్టు కట్టుకొని వచ్చిన దొంగలు ఏర్పడి కర్రలు తీసుకొని వచ్చేసారండి. ఎక్కడ పడితే అక్కడ కర్రలు పాతేసి ఇది మా భూమి అని కబ్జా చేస్తూ ఉన్నారండి. ఆ ఏరియాలో ఉన్న మాజీ ప్రెసిడెంట్లు కూడా దీని ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఏరియాలో ఉన్నోళ్ళందరూ కూడా భయప్రాంతులు అయ్యే పరిస్థితికి వచ్చారండి. అంతేకాకుండా వాల్టేర్ క్లబ్ ఎంత దారుణం అండి. ప్రభుత్వానికి భూమి కావాలి
అక్కడ కలెక్టరేట్ నిర్మించాలి, సెక్రటేరియట్ నిర్మించాలి అని చెప్పి సాకులు చెబుతూ భూసేకరణ చట్టం కింద వాల్టేర్ క్లబ్ మేము తీసుకోబోతున్నాము అని చెప్పి అనౌన్స్ చేసి అందులో భాగంగా 13 ఎకరాల వాల్టేర్ క్లబ్, 100 సంవత్సరాల క్రితం ఉన్న వాల్టేర్ క్లబ్ అది. ఆ క్లబ్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి ఏది భూసేకరణ చట్టం కింద ఆక్రమణ చేసి ఏవైతే అందులో చిన్న చిన్న నుసుగులు ఉంటే ఆ నుసుగుల ఆధారంగా తీసుకొని మేము ఈ 13 ఎకరాలకి మేము సంబంధించి రేటు కూడా మేము కట్టి ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా ఇస్తాము అని చెప్పి దానికి దగ్గరగా 650 కోట్ల రూపాయల వరకు కూడా మరి ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వటానికి తయారయ్యి 100 సంవత్సరాల క్రితం ఎవరిదైతే ఆ భూమి ఉందో వాళ్ళకి నామమాత్రంగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా 600 కోట్ల రూపాయలు వీళ్ళ జేబుల్లో, వైసీపీ జేబుల్లోకి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ఆ మెసేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే ఇంతవరకు దాని గురించి సమాధానం చెప్పే నాదుడు లేడు. ఎందుకు సమాధానం చెప్పాలి అని వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకు సమాధానం చెప్పాలంటే నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు ఈ వాల్టేర్ క్లబ్ గురించే వారు కలెక్టర్ని సంబంధిత అధికారులందరినీ పిలిపించి మరి వారు రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. రివ్యూ మీటింగ్ అంతా కూడా పేపర్లో వచ్చింది. కాబట్టి వారు ఖచ్చితంగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు అంటే ఈరోజు ఖచ్చితంగా 600 కోట్లు కొట్టేయడానికే అనేది క్లియర్గా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఎలమంచల్లో ఏంటండి అక్రమ లేఅవుట్లు, 1000 ఎకరాలు అక్రమ లేఅవుట్లు వేస్తూ ఉంటే ఉడా ఎందుకు సోద్యం చూస్తూ ఉంది. అక్కడ ఒక ప్రముఖ వైసీపీ వ్యక్తే అక్రమంగా లేఅవుట్లు వేస్తూ ఉంటే కనీసం చీమ కుట్టినట్టుగా కూడా ఈ ప్రభుత్వానికి లేదు అంటే ఏం చెప్పాలి. అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే అక్కడున్న చెరువుని ఆక్రమించేస్తున్నారు అని చెప్పి రైతులే చెప్పడం జరుగుతూ ఉంది. రైతులే అక్కడ కాపలా కాసే పరిస్థితి, రైతులే కామెంట్ చేసే పరిస్థితి. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ అనే వ్యక్తి ఈరోజు అది కబ్జా చేస్తుంటే దాని గురించి ఈ గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వాటా ఉందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఏరియాల్లో కూడా కబ్జాలు చేయడం మొదలు పెట్టారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మేము ప్లే చేస్తాము. ఇది కాకుండా ఈ వీడియోలు ప్లే చేసే ముందు నేను ఒక జీవో విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నానండి. ఎంత దారుణం అంటే జీవో నెంబర్ 72 ఇది ఏ రోజు చేశారు? 25/1/2020. ఈ జీవోకి సంబంధించి ల్యాండ్ పూలింగ్ పేరుతో 116 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి ముందుకొచ్చేసింది గవర్నమెంట్. ఈ ల్యాండ్ పూలింగ్ ఎక్కడెక్కడ? ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభపురం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ, గాజువాక, విశాఖపట్నం రూరల్, అదేవిధంగా పెదగంట్యాడ అనే ఒక ఊరు. ఇక్కడంతా కూడా ల్యాండ్ పూలింగ్ అనే పేరు మొదలుపెట్టారండి. ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో మేము పేదవాళ్ళందరికీ పక్కా సైట్లు ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అసలు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది మీకు ఎందుకు వచ్చింది? ఈ ల్యాండ్ పూలింగ్లో ఈ ముసుగులో మీరు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఎంతోమంది ఎంక్రోచర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ల్యాండ్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. 1000 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏదో ఆ భూములు తీసుకొని ల్యాండ్ పూలింగ్ ద్వారా మేము వాళ్ళకి ల్యాండ్ ఇస్తాము, ఎంత ఇస్తాము అంత ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇందులో ఉన్న స్కామ్ వైజాగ్ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అసలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ అసైన్డ్ భూములు వాళ్ళ దగ్గరికి కొంతమంది వైసీపీ వ్యక్తులు, వైసీపీ కార్యకర్తలు వెళ్ళి ఇది అసైన్డ్ భూమి, ఇది మీరు అమ్ముకునే పరిస్థితి లేదు, జీవితాంతం ఇలాగే పడుండాలి, ఇది మాకు ఇవ్వండి, మీకు బయానా కింద మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర భూమి తీసుకొని బయానా కింద 1 ఎకరం భూమికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేసి ఉడా డబ్బులతో లేఅవుట్లు వేసి
అంటే గవర్నమెంట్ డబ్బులతో లేఅవుట్లు వేసి ఆ ప్లాట్లు అగ్రిమెంట్లు చేయించుకొని అది ఎవరైతే భయానా ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ప్లాట్ని కొట్టేయడానికి ఈరోజు ఈ ల్యాండ్ పూలింగ్ దందా మొదలు పెట్టారు అనేది అక్కడ వైజాగ్ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తానండి, ఒక అసైన్డ్ భూమి 1 ఎకరం ఉంటే అది వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డీ పట్టా ల్యాండ్స్ కాబట్టి. ఇవి డీ పట్టా ల్యాండ్స్, మీకు అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ ల్యాండ్ మేము తీసుకుంటున్నాము, మేము ఏదో రకంగా అమ్ముకుంటున్నాము, మీరు భయానా కింద మీకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్ తీసేసుకోవటం. ల్యాండ్ తీసేసుకొని అగ్రిమెంట్ ఇండైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకొని కూడా గవర్నమెంట్ డబ్బులతో ఆ ల్యాండ్స్ అన్నిట్లో కూడా లేఅవుట్లు వేసి ప్లాట్లుగా విభజించి ఆ ప్లాట్లు ఎవరైతే బయానా ఇచ్చారో వాళ్ళు ఈ ప్లాట్లు కొట్టేయడానికి ఈ ప్లాన్. అంటే లేఅవుట్లు వేసిన తర్వాత 10 లక్షల ఆ భూమి విలువ 2 కోట్లు అయిపోతుంది. అంటే ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో అతనికి 10 లక్షలు మాత్రమే ఇచ్చి అతన్ని అక్కడి నుంచి తప్పించేసి అతని పేరు మీద వీళ్ళు 1,90,00,000 రూపాయలు కొట్టేసే ప్రయత్నం అన్నమాట. ఎంత దారుణం అండి! ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల భూములన్నీ కొట్టేయడానికి ఈరోజు ఈ జీవో నెంబర్ 72 అని చెప్పి తీసుకొచ్చారండి. ఇందులో చాలా నుసుగులు ఉన్నాయి. వీటి మీద కూడా బహిరంగ విచారణ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక పక్క మీరే ల్యాండ్ పూలింగ్ ఎందుకు అని చెప్పి మీరు మాట్లాడతా, ఇంకో పక్క ల్యాండ్ పూలింగ్కి మీరు జీవోలు ఇస్తున్నారు అంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? ఇది ఎంత దందా అంటే పేదవాళ్ళ భూములు కొట్టేసి ఒక 10,000 ఎకరాలు కొట్టేసి 1,000 ఎకరాలు మళ్ళీ పేదవాళ్ళకి మేము ఇళ్ల రూపాయన సైట్ల రూపాయన ఇస్తామని చెప్తున్నారు. బొత్స గారి తెలివితేటలు, బొత్స గారి అమోఘమైన తెలివితేటలు, బొత్స గారి అల్లుడు చిన్నసీను గారి తెలివితేటలు, ఇవి ఈ తెలివితేటలు. ప్రజలు గమనించట్లేదు అంటే మాత్రం అది పొరపాటు. వీటి మీద సమగ్ర విచారణ జరగాలి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ అన్నీ 32,000 ఎకరాలు, 1 కాదు 2 కాదు 32,000 ఎకరాలు వైసీపీ వాళ్ళు ఈ భూముల మీద కన్నేశారు అని చెప్పి క్లియర్గా కూడా అర్థమవుతా ఉంది. పేపర్లో కూడా వచ్చింది. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు గారు సమాధానం చెప్పాలి. అంత అధర్మం వచ్చింది చూడండి, ఈ పేపర్లో వచ్చింది. దీని గురించి ఎవరు ఖండించిన పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి. ఖద్దరు కన్ను కడప నుంచి వచ్చి ఇక్కడ మరి దందాలు చేస్తున్నారు అని చెప్పి నరేష్ కుమార్ అనే ఒక సింబియోసిస్ అధినేత కూడా ఇలా వచ్చి తిరుగుతున్నారు, ఇళ్లమ్మడ తిరుగుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని కూడా పేపర్ స్టేట్మెంట్ వారు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా స్పందన ప్రోగ్రాంలో కూడా మరి బాధితులు పెడతాం జరిగింది. బొత్స సోదరుడు భూ కబ్జాలు యత్నం చేస్తున్నారు అని చెప్పి స్పందన ప్రోగ్రాంలో కూడా బాధితులు పెట్టడం జరిగింది. దీని బొత్స గారి దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం మాది, సీఎం మావాడు, ప్రభుత్వం మాది, మేము ఏదైనా చేస్తాము, ఎంత దాకైనా దిగజారుతాము అని చెప్పి పబ్లిక్గా వైసీపీ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, పబ్లిక్గా ఇస్తూ ఉన్నారు. దీనన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ కబ్జా కోరుతనాన్ని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయట వేయాల్సిందే. మీరు వేయని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. ఏదైతే 11 ఛార్జ్షీట్లు, సిబిఐ ఛార్జ్షీట్లు, 5 ఈడీ షాట్లు ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఈ వైజాగ్కి సంబంధించిన భూ కబ్జాలు ఏవైతే 32,000 ఎకరాలు ఉన్నాయో వాటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరపాల్సిందే. వీళ్ళందరినీ కూడా ఏవైతే ఈ పేపర్స్ ఆధారంగా స్పందన ప్రోగ్రాంలో కంప్లైంట్స్ ఇచ్చిన ఆధారంగా, అక్కడ ప్రజలు చెప్తున్న ఆధారంగా, సోషల్ మీడియాలో వచ్చిన వాటిని ఆధారంగా తీసుకొని సిబిఐ తనకి తానే ముందుకొచ్చి ఎంక్వైరీ వేయాలి. అసలు ఈ జీవో నెంబర్ 72 ఏంటో కూడా, దీని సంగతి ఏంటో కూడా తేల్చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
అంటే ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయండి, కేటగిరీ వైజ్ ఉన్నాయి. కొన్ని ఎంక్రోచర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్లో కూడా ఈ యొక్క వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ ఎంక్రోచ్ చేసిన దాని ల్యాండ్లో వీళ్ళకి మేజర్ ల్యాండ్, వీళ్ళకి ఆ షేర్ వెళ్తుంది. కాబట్టి ఈరోజు మేము ఎంత ఇస్తాం అంత ఇస్తాం, 450 గజాలు ఇస్తాము. ఎంక్రోచ్మెంట్ పీరియడ్ బట్టి ల్యాండ్స్ నిర్ణయిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పైన ఎంక్రోచ్ అయ్యి ఉంటే ఇంత ఇస్తాము, ఇంత ల్యాండ్ ఇస్తాము, లేదా 5 సంవత్సరాలు రీసెంట్గా అయితే ఇంత ల్యాండ్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. వీటిల్లో ఈ బొత్స గారే కాదు, వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఎంక్రోచెస్లో ఉన్నారు. పబ్లిక్ తక్కువ అండి, 99% అసైన్డ్ ల్యాండ్స్ అండి, మొత్తం డీపట్టా ల్యాండ్సే. అసలు ఎక్స్ సర్వీస్ ల్యాండ్స్ అయితే కొట్టేసి లోన్లు కూడా పెట్టుకున్నారు. ధర్మాన ప్రసాదరావు గారే పెట్టుకున్నారు, లోన్లు కూడా పెట్టుకున్నారు. ఇవి బహిరంగ నిజాలే ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పి మేము సిబిఐని కోరుతా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మేము ఖచ్చితంగా లేఖ రాయటానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని మేము సిబిఐకి లేఖ కూడా మేము ఖచ్చితంగా రాస్తాము. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. మీరు రాజధాని ముసుగులో ఈరోజు ఈ రకంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే, ఈ కబ్జా మా దృష్టికి వచ్చింది ఒక ఎత్తు అయితే, రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వాళ్ళే చెప్తా ఉన్నారు 32,000 ఎకరాలు కబ్జా చేశారని. మేము చెప్పడం కాదు ఇది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ మేము ఖచ్చితంగా జరగాలని చెప్తున్నాము. ఈ జరిగేదానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా చెప్తున్నాం. అంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా ఏం చేస్తున్నారంటే అనాథరైజ్డ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్స్ దాకా వెళ్ళట్లా, అగ్రిమెంట్లు చేసుకొని ఊరుకుంటున్నారు. సమస్య తీరిపోయిన తర్వాత అప్పుడు మనం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అంటున్నారు. బినామీలు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు 11 ఛార్జ్ షీట్లు సిబిఐ అదేవిధంగా ఈడీ ఛార్జ్ చూస్తే మీకు మొత్తం బినామీలే కనపడతారు. ఇప్పుడు నేను చెప్పాను ఒక ఆడిటర్ బినామీ కదా, నేను చెప్పాను ఒక ఎలమంచిలిలో ఒక వైసీపీ వ్యక్తి ప్రముఖ వ్యక్తి చేస్తున్నారు, వాళ్ళు బినామీలు కదా. నార్త్లో ఒక అతను వైసీపీగా కంటెస్ట్ చేస్తున్నారు, అతను బినామీ కాదా. ధర్మాన ప్రసాదరావు గారి బినామీలు నేను చదువుతున్నాగా, నేను పేర్లు చదువుతున్నానుగా. ఓకే, థ్యాంక్ యూ అండి.